హాయ్ అండి. ఈరోజు పాలకూర చికెన్ టిక్కా రెసిపీ చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందు రోజు రాత్రి 1/2 కేజీ చికెన్ తీసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో విత్ రోస్ట్ ఆప్షన్తో ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పాలకూర గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వన్స్ ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ సైజు గ్లాస్ తీసుకున్నాను నేను. సో ఈ గ్లాస్లో 1/2 గ్లాస్ కాగబెట్టిన మిల్క్ తీసుకొని పోసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ మీగడ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో నుంచి తీసి పాలకూర గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు స్పైసీనెస్ కోసం క్రష్డ్ రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, టేస్టీ పాలకూర చికెన్ టిక్కా రెడీ.